సిద్ధపడి దేవుని వాక్యం వినడానికి చేరువచ్చిన సంఘమంతటి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధ నామములో అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. దేవుడిని అందరూ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని స్తోత్రాలు. మరి ఈ పరిశుద్ధ దినములో మనందరం కూడా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును వినటానికి సిద్ధపడి ఉన్నాము. దేవుడు మాట్లాడేది, దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలమ్మా? వినాలి. వింటే ఏమైతే మనకి? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చినటువంటి మాటలు లోకంలోనే కావు, ఈ లోకంలో అనేకమైన జరుగుతూ ఉంటుంది. అయితే దేవుని గురించి మనం మాటలు వింటే మన జీవితానికి నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. ఈ లోక వార్తలు వింటే ఆందోళన కలిగిద్ది, భయం కలిగిద్ది. అవునా? వాస్తవానికి నేను దినమున మిడిల్ ఈస్ట్లో, పశ్చిమాసియాలో మరి బాంబుల ధ్వని కదండి, భూతల యుద్ధం జరుగుతూ ఉంది. దేశం మీదకి దేశాలు, రాజ్యం మీదకి రాజ్యాలు, జనం మీదకి జనములు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి మొన్నటి దినమన మాదిరక్క, మామయ్య, కొంతమంది మరి క్రైస్తవ సమూహము బయలుదేరి ఆ దేశాన్ని చూడటానికి సౌదీ అరేబియాకి వెళ్ళారు. అక్కడ కొంత సమిట్ జరిగింది. అక్కడి నుంచి ఆ దేశాన్ని చూడటానికి ఒక 2 రోజులు సమయం దొరికింది వాళ్ళకి. సౌదీ అరేబియాలో కొన్ని ప్రాంతాల్లో మరి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి బిబ్లికల్గా. అవి చూడటానికి వెళ్ళారు, అన్నీ ముగించుకున్నారు. తిరిగి బయలుదేరి వచ్చేసరికి ఎయిర్పోర్ట్లో మరి వాళ్ళకి ఒక వార్త, భయంకరమైన వార్త ఏంటంటే మరి ఇరాను దేశస్తులు బాంబులు వేస్తున్నారు. అమెరికా మరి ఎంబసీ దగ్గర, రాయబారి ప్రదేశం ఉంటుంది కదా ప్రతి దేశంలో, అటనే ఇరాన్లో కూడా ఎంబసీ ఉంది, అంటే రాయబారి సంస్థ. అక్కడ దాని మీద వీళ్ళు బాంబులు వేస్తే కల్లోలం సృష్టించారు. అక్కడే కాదు, అనేక ప్రాంతాల్లో, కువైట్, దుబాయ్, ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్ ఏర్పడిపోయింది దేశమంతా కూడా. అసలు ఏమన్నారంటే భారతదేశాన్ని కూడా హెచ్చరిక ఇచ్చారు. కొంచెం తగ్గించారు. ఏమని ఇచ్చారంటే జాగ్రత్తగా ఉండండి, న్యూక్లియర్ బాంబు వేస్తారు. ఏం బాంబమ్మా? న్యూక్లియర్ బాంబు వేస్తే చాలా ప్రమాదం. అది ఆటం బాంబు కంటే ఎంతో అది శక్తివంతమైంది. అది అనేక దేశాలకు పాగిపోయి ఆ దేశాల్లో, సముద్రాల్లో, భూగర్భంలోకి వెళ్ళిపోయి ఘోష రేపిద్ది. దానివల్ల సునామీలు వస్తవి, భూకంపాలు వస్తవి. సముద్రము అదేం చేస్తుందంటే పైకి వచ్చేస్తుంది. భూమి అదిరినప్పుడు ఏమొస్తుంది అమ్మా? మీరందరూ ఇప్పుడే వచ్చేటట్టు భయపడుతున్నారు ఏందమ్మా? అందరు వింటున్నారా? సముద్రంలో సునామీ, భూమి మీద భూకంపాలు వచ్చేస్తాయి. ఈ దేనికి? ఏ బాంబుకి? న్యూక్లియర్ బాంబుకి. అంత శక్తి ఉంది, అంత వినాశనం అది కలుగు చేసింది. కాబట్టి ఒకవేళ, ఎందుకంటే మనం కూడా మధ్యాసియాలో ఉన్న వాళ్ళమే, భారతదేశం కూడా పెద్ద దేశం, అనేక దేశాలకు మనం దగ్గరలో ఉన్నాం కదమ్మా ఈ మిడిల్ ఈస్ట్లో. కాబట్టి మీకు కూడా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మనకి వార్తావాహిని ద్వారా, ఈ టీవీల ద్వారా ప్రచురణ చేశారు. జాగ్రత్తగా ఉండండి మనకు కూడా మరి హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ఇది ఈ న్యూక్లియర్ బాంబు ఈ ఎక్కడుందయ్యా అంటే ఇరాన్ దేశంలో ఉంది. అన్ని దేశాలు ఉన్నాయి. అందరూ కూడా తమ తమ సామాగ్రిని సిద్ధపరచుకున్నారు. ఎప్పుడు వస్తే ఎప్పుడు బాంబులు వేసేసేసి నాశనం చేద్దామని. ఎందుకంటే దేశం మీద ఆధిపత్య పోరు అంటారు దీన్ని. మీ దేశం కంటే మా దేశం గొప్పది, మా దగ్గర కూడా ఎన్ని యుద్ధ అణువాయువులు మా దగ్గర కూడా ఉన్నవి, మేము కూడా ఏదైనా చేయగలమని. వాస్తవానికి ఇరాను, ఇరాకు, సిబిరియా, సైబీరియా ఇవన్నీ కూడా, జోర్డన్, చాలా చిన్న చిన్న దేశాలు. ఇవి తిరిగి వచ్చాము మేము. చిన్న చిన్న దేశాలు ఎడారుల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. అయినప్పుడు కూడా వీళ్ళు మరి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి అందరూ కూడా
ఈ ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత అందరూ కూడా తమ తమ యొక్క సామర్థ్యతను చూపించుకుంటూ ఉన్నారు, సమకూర్చుకుంటూ ఉన్నారు, కూడబెట్టుకుంటూ ఉన్నారు. రహస్యంగా వాళ్ళు గూడు పుటానీలు కుట్రలు జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇజ్రాయెల్ దేశము, అమెరికా దేశము వాళ్ళు ముందుగానే హెచ్చరించినాయి, అబ్బాయి మీ దగ్గర ఉన్న వాటిని మాకు ఇచ్చేసేయండి, ఎందుకు మీ దగ్గర ఉంటే అది ప్రమాదం. ఎందుకంటే వీళ్ళు మంచివాళ్ళు కాదు. వీళ్ళు ఒక సామెత ఒకటి ఉంది మనకు కదా, ఏంటంటే పిచ్చోడి చేతిలో రాయి లాంటిది అనమాట. అంటే కదా సైజు కూడా చూపిస్తుందాము, అంత సైజుకి చాలా పెద్దవి. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏమైందయ్యా బాయ్ ఉన్నారా, ఎటు వేస్తాడో తెలియదు కదా, వాడి మీదకి వేసుకోవచ్చు, లేకపోతే ఇంకొక ఇటు మీద కన్నా వేయవచ్చు. వాడు ఊరకట్టు వేసేస్తే ఎక్కడ పడితే అది అక్కడ నాశనం అయిపోయింది. కాబట్టి అలాంటిది అనమాట. కాబట్టి మాకు ఇస్తే మేము దాచిపెడతాం, లేదా దాన్ని తీసేస్తాం అసలు అంటే వాళ్ళు ఒప్పుకోవాలి, దాచిపెట్టుకున్నారు. అందుకనే గత 2-3 నెలల క్రితం అమెరికా దేశం వార్నింగ్ ఇచ్చింది, ఇజ్రాయెల్ దేశం వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి వాడు ఇప్పుడు రెచ్చిపోయి మమ్మల్నే మీరు ఎక్కిరిస్తారా, మమ్మల్ని మీరు తోలనాడతారా, మా మీదకే మీరు ఈ విధమైనటువంటి చర్య తీసుకుంటారా అని, నేను బలహీనుడు కాదు నేను బలవంతుని అని చెప్పినట్టుగా ఇప్పుడు వాడు ప్రయోగం చేసి చూపించాడు కదమ్మా. అయితే ఒక్క నిమిషం పట్టదు ఇరాన్ దేశం మొత్తాన్ని కూడా నాశనం చేయటానికి. అయితే వాళ్ళు చేస్తున్నారా, చేయటిల్లా. అయితే ఇవన్నీ కూడా జరగటానికి ఒక కారణం ఉంది కదమ్మా, ఒక కారణం ఉంది. ఏమిటంటే యేసు ప్రభువారు ప్రవచనం ద్వారా ఎన్ని కూడా ముందుగానే తెలియపరిచాడు. మనకి యోవేలు గ్రంథంలో, తర్వాత ఇర్మియాలో, ఇంకా కొన్ని గ్రంథాలు, హగ్గై గ్రంథాల్లో ఇవన్నీ కూడా ముందుగానే ప్రవక్తలు కూడా ప్రవచించారు. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం, వీటన్నింటిలో కూడా ఈ విషయాలు క్లియర్గా ఉన్నాయి. ఏమేమి భూమి మీదకు రాబోతున్నాయో, వీటి ద్వారా ఏమేమి నష్టము జరిగిద్దో, నష్టము జరిగే ముందుగానే సంఘము ఎత్తబడాలని దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క అభిష్టము. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మీకు టూకీగా ఈ విషయాలన్నీ కూడా నేను తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా గమనించండి, ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నది. అయితే అంతము అప్పుడే రాదు, దేవుడు ముందుగానే చూపిస్తాడు ఇవన్నీ కూడా. ఎందుకంటే మీరు సిద్ధపడండి. దేనికమ్మా? మీరు సిద్ధపడండి, జాగ్రత్త వహించండి. ఈ లోకంలోనికి గొప్ప విపత్తు రాబోతుంది, ఉగ్రత రాబోతుంది. దేవుడు ఉగ్రత దినం ఒకటి అనేది ఉంది కదా, దేవుడు పగ తీర్చుకునే దినం ఒకటి ఉంది తన శత్రువుల మీద కదమ్మా. తన శత్రువుల మీద దేవుడు పగ తీర్చుకునే దినం ఒకటి ఉంది. కాబట్టి ఈ యొక్క ఉగ్రతకు మీరు లోను కాకుండా జాగ్రత్త పడండి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అయితే మనుషులు వింటున్నారా కదమ్మా? మనుషులు వింటున్నారా? ప్రపంచంలో అనేక రీతిలుగా ఇప్పుడు కూడా దేవునికి వాక్యము ప్రకటింపబడుతూనే ఉన్నది, సువార్త అందిస్తూనే ఉన్నారు. అయితే ఎవరు కూడా వీటి యొక్క ఘోషను మనసును పెట్టుకోవట్లేదు, ఎవరు కూడా దీన్ని వినటలేదు. ఎందుకంటే మనుషులు ఈ లోక వైభవాలతో, ఈ లోకంలో ఉన్న ఆనందముతో మనుషులు సంతృప్తిని అందుతున్నారే కానీ రాబోతున్న ఉగ్రతను ఎవరు వింటలేదు. అందుకని యోహాను భక్తుడు బాప్తిసం ఇస్తూ అంటాడు, చూడమ్మా యోహాను సువార్తలు కదా, ఏమంటాడన్నమాట, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడంటాడు. ఉందా మాట చూడమ్మా, మత్తయి సువార్త 3వ అధ్యాయము చదవండమ్మా 7 నుంచి. అతడు పరిసయ్యులలోను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకుంటకు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. వింటున్నారా? రాబోవు ఉగ్రత అంటే వచ్చే ఉగ్రత ఉంది. ఇన్ ద ఫ్యూచర్ దెర్ ఇస్ గోయింగ్ టు బి వ్రాత్. వ్రాత్ అంటారు ఇంగ్లీష్లో ఉగ్రత. ఏంటి ఉగ్రత?
ప్రళయం, నాశనం కదమ్మా. మనుషులు అందుకే అన్నాడు, మీరు వచ్చారు మంచిదేనయ్యా, అయితే మీరు వచ్చింది దేనికోసమంటే ఏదో ఉగ్రత తప్పించుకుందాం, ఏదో వస్తుందంట కదా. ఇప్పుడు నేను కూడా మనుషులు ఏదైనా వస్తుంటే గబక్కన షెల్టర్లు చూసుకుంటారు. షెల్టర్ అంటే ఆపదని ఆశ్రయపురం లాంటిది అనుకుందాం కదమ్మా. ఆశ్రయపురము బైబిల్లో కూడా మనం గమనిస్తే 3 ఆశ్రయపురాలు ఉన్నాయి కదా. వాటి పేర్లు ఉన్నాయి తెలుసా మీకు ఎవరికన్నా? 3 ఆశ్రయపురాలు, 6 మొత్తం, క్షమించాలి 6 ఉండాలి. మనుషులు దాంట్లో పోయి తప్పించుకోవచ్చు, ఏదైనా చేసినా దాంట్లో పోతే ఇంకా వాడి జోలు ఎవరు పోకూడదు కదండి. వారికి న్యాయం జరిగేంత వరకు కూడా, అంటే తీర్పు తీర్చబడేంత వరకు కూడా పెద్దలు యాజకులు వచ్చి వాడు చేసింది తప్ప కాదా అని అంతా కూడా బయటకు వచ్చిందాకా అతడు అక్కడ సురక్షితంగా ఉండవచ్చు. అక్కడ ఎవరు కూడా ఏమి చేయటానికి వీల్లేదు. గమనించండి, చరిత్రలో కూడా దేవుడు మనుషులను కాపాడే విధానం ఉంది. ఎందుకంటే ఆ లోపట ఆ మనిషి తను చేసిన తప్పుకు ఏం చేయాలంటమ్మా, పాప పరిహారము నొందటానికి, క్షమాపణ పొందటానికి వారికి దేవుడు అవకాశం కలిగిస్తున్నాడు. నేడు కూడా మనుషునికి దేవుడు అవకాశం కలిగిస్తూనే ఉన్నాడు. అవునా? నువ్వు చేసిన తప్పు నిమిత్తము. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ఉందమ్మా, మీరు అపరాధము చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. యువర్ డెడ్ ఇన్ యువర్ ట్రెస్పాసెస్, అంటే మీ పాపముల చేత మీరు చనిపోయారు. నేడు ప్రపంచంలో అనేక మంది చనిపోతూ ఉన్నారు, లేరమ్మా? అనేక మంది పాపముతో చనిపోతున్నారు, పాపములో చనిపోతున్నారు, పాపము మూలముగా చనిపోతున్నారు. డెడ్ ఇన్ సిన్ అండ్ డెడ్ ఇన్ సిన్ అన్నమాట. పాపములో చనిపోతున్నారు. పీపుల్ మేడ్ ఫర్ సిన్ అండ్ దే డయింగ్ ఇన్ సిన్. మనుషులు పాపం ద్వారా తయారు చేయబడి పాపంలో మరణిస్తున్నారు. అయితే యేసు ప్రభువు అయితే ఈ డైడ్ ఫర్ సిన్. హల్లెలూయా! మీకు అర్థమవుతుందా? పాపంలో చనిపోయిన వారు వేరు, పాపముల కొరకు చనిపోవటం వేరు. యేసు ప్రభువు వారు మన పాపముల కోసము చనిపోయారు. లోకంలో మనుషులు చాలామంది దే డెడ్ ఇన్ సిన్, వాళ్ళు పాపములో చనిపోయారు. దెర్ ఇస్ నో యూజ్ వెన్ మ్యాన్ డై ఇన్ ఎ సిన్. మనిషి పాపములో చనిపోతే ఏమాత్రం కూడా లాభము లేదు. ఏజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము అట్లా మనం చూస్తే ఒక చక్కటి మాట మనకు కనపడుతుంది. వాక్యంలోకి వెళ్తాను చూడమ్మా. ఏజ్కేలు గ్రంథము తీసారా? 18:23 అనుకుంటా. అయితే 21. అయితే దుష్టుడు విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన అతడు మరణము నొందడు. అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషమా? అంటే మనుషుడు దుష్టత్వములో పాపములో చనిపోతే నాకేమైనా సంతోషమా? దేవుడు అంటున్న మాట ఇది. యెహోవా దేవుడు ఈ మాట అంటున్నాడు. వారు తమ ప్రవక్తలను దిద్దుకొని బ్రతుకుటే దేవునికి సంతోషం ఏంటి అంటే, ఈ లోకంలో దేవునికి సంతోషం కలిగించేది ఏదన్నా ఉందంటే నీ డబ్బా ఏమా, నీ డబ్బునా, నీ వెండినా చెప్పండి, లేకపోతే నీ ఐశ్వర్యమా, నీ కార్లు, నీ బంగళాలు, నీ హోదా. దేవునికి ఇది ఏమి కూడా అక్కర్లేదు. ఎలీషా నయమానుని స్వస్థపరిచిన తర్వాత నయమాను ఏం తీసుకొచ్చాడు చెప్పండి అమ్మా? ధనము తీసుకొచ్చాడు, వస్త్రాలు విలువైన కదా అవన్నీ తెచ్చుకోడు, మొత్తానికి ఏదో తీసుకొచ్చాడు ఆ దేశం నుంచి. అప్పుడు ఏమని అర్థను? నీ డబ్బు నీతో ఉండనిమ్మయ్యా, నాకేమీ అక్కర్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను బతికిచ్చింది నీ డబ్బు కాదు కదా, నిన్ను బతికిచ్చింది నీ వెండి కాదు, నీ బంగారం కాదు, ఏది కూడా కాదు. సజీవుడైనటువంటి దేవుడే నిన్ను బతికిచ్చాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులను బతికిచ్చేది డబ్బు కాదమ్మా, ధనము కాదు. ఎందుకు చెబుతున్నానంటే, కరోనా అందరికి గుర్తుందమ్మా, మర్చిపోయారా? కరోనా టైంలో ఎంతమంది, లక్షల మంది, చాలామంది చనిపోయారు కదండి. చనిపోయిన వారిలో చాలామంది ధనవంతులు ఉన్నారు తెలుసా మీకు? బిలియనర్స్ ఉన్నారు. నేను ప్రత్యక్షంగా నా కళ్ళతోనూ చూసా.
నాన్నగారిని కూడా తీసుకెళ్ళాం కరోనా వచ్చినప్పుడు. కారులు వరుసగా, అంబులెన్స్లు అన్నీ కూడా, కొంతమంది సొంత కారులో తెచ్చారు, కొంతమంది అంబులెన్స్లో తెచ్చారు. బారులు తీరుంటల్లా అట్ట లైన్లో ఉన్నాయి. నేను అన్నీ దాటుకొని, అంత భయంకరమైన పరిస్థితి, దేని కూడా ఇంకా భయపడలా. నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాం. స్పెషలిస్ట్ వచ్చాడు ఒక ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ఎంత డబ్బులైనా పెడతామండి అంటే, నాకంటే ముందుగా కొంతమంది బస్తాల్లో డబ్బులు తెచ్చారు. కళ్ళతో చూశాను. తీసుకొచ్చి మా వాళ్ళని బతికించండి, మాది 10వ కారు 11వ కారు. ఆయన జాటగా చేతులెత్తయ్యా, నా వల్ల కాదు, నేను చేయలేను. ఎందుకంటే అప్పటికే ప్రమాదం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి బతికించేది నా వల్ల కాదు, మీరు తీసుకెళ్ళిపోండి. నేను కూడా అడిగా, అయితే లాభం లేదన్నారు. కాబట్టి గమనించిన ప్రేమ దేని బిడ్డలారా, నీ డబ్బు నిన్ను రక్షించదు. నీకున్న ఆస్తి అంతస్తులు నేను రక్షించవు. ఇప్పుడు నేను చూడండి, బాంబులు వేసుకున్నారు, అక్కడ ఎంతమంది బిడ్డలు చనిపోతున్నారు. వాళ్ళందరూ కూడా విర్రవీగుతూ ఉన్నారు. ఆస్తుల్లోనూ అంతస్తుల్లోనూ, తినటంలోనూ, తాగటంలోనూ, క్లబ్బుల్లో, హబ్బుల్లో అన్నిట్లో కూడా వాళ్ళు తిరుగుతుంటే హఠాత్తుగా తెలియకుండా బాంబులు పడిపోయినాయి. తెలుసా నీ మరణం ఎప్పుడో? ఏమని తెలుసా? తెలియదు కదా. మనం ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. అందుకనే దావీదు అంటాడు, నా మరణ దినము నాకు తెలియచేయము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు అడుగుతాయా, నా మరణ దినం నాకు తెలియచేయి. ప్రియమైనటువంటి దేవుని సంగతి వినబెట్టారా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనకు మరణం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనము మరణము విషయమై ఏం చేయాలంటే సిద్ధపడాలని దేని వాక్యం నేర్పిస్తుంది. ఎందుకంటే మనుషుడి లోకాన్ని విడిచిపోయిన తర్వాత ఇంకొక లోకం ఉంది కదమ్మా, ఆ లోకాన్ని మనం చేరుతాం. ఇదందరూ మన గురి. దేవుడు మనకు చెప్పాడు, ముందుగానే దేవుడు చెప్పాడు. ఇది రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, భూకంపాలు కదా, ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం కదమ్మా. మనకు తెలుసు ఎన్ని కూడా జరుగుతాయి. మనం సిద్ధపడుతున్నామా? ఆలోచన చేయండి. మన జీవితాలు మనం బాగు చేసుకున్నామా, లేకపోతే ఇంకా మనం వెండి సంపాదించుకోవడానికి కదమ్మా. చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక త్వరగా చేద్దాం. ఒకనొక దేశానికి పోయి వాళ్ళు ఏం చేస్తారంటమ్మా, ధనమును మనం కూర్చుకుందాము, అక్కడ సంపాదించుకుందాం. ఎక్కడుందమ్మా మడతదండి? యాకోబు నేడైనను 4వ అధ్యాయము 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించు రెండని చెప్పుకుని వరలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. అంతలోనే మాయమైపోవు. ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇది మనం చేయాల్సిందమ్మ కదా. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం. ఒక సంవత్సరం అంటే ఎన్ని రోజులతో సమానం అమ్మా? ఒక రోజుతో సమానం కదా. మనుషులు ఒక సంవత్సరం ఉండి, అంటే ఒక కాలం ఉండి అక్కడ వ్యాపారం చేసుకొని డబ్బును ధనమును ఇప్పుడు మనుషులందరూ కూడా అదే. ఇది పదే మనకి ఎక్కువగా వినపడుతుంది, అంటే ధ్వనిగా వినపడుతుంది. పదే మనుషులు దేశాలు విడిచిపెట్టేసేసి, బంధువులు విడిచిపెట్టేసేసి, కుటుంబాన్ని విడిచిపెట్టి మనుషులు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ సంపాదన కోసం. ఎందుకయ్యా అంటే నాకు, నా బిడ్డలకి, నా తరతరములకి ఉండాల్సిన ఆస్తి నేను సంపాదించుకుంటున్నాను. ఏం చేసుకుని ఆస్తి అంతా కూడా చెప్పండి అమ్మా. ఏం చేసుకుని ఆస్తి అంతా కూడా అన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ నేడు మనం జీవంతో ఉన్నామా లేదా కదమ్మా. అందుకంటే ఏనాటి కీడు అని అడుగుతా. ఈరోజు మన 5 ఏళ్ళ నోట్లోకి పోతనీయా లేదా. అందుకన్నాడు, రేపటి గురించి చింత అది అనుభవించిద్దిలే, రేపటి దినం అది చూసుకుంటుందిలేయ్యా. నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటాడు యేసుప్రభువు శిష్యుడితో. నేనంతా కూడా సంపాదించిపోతానయ్యా, పెట్టి అప్పుడు వస్తానంటే కాదు కదా, ముందు నన్ను వెంబడించలేవు, రేపటి దినము దాని గురించి చింతిస్తలే. క్రీస్తు ప్రియదేవుని గమనించండి. ఇక్కడ అనుకుంటున్నారు, నేడైనను
రేపైనను ఒకనొక పట్టణము, పట్టణం అనగా ప్రదేశము, లేకపోతే ఇది ఒక సిటీ, లేకపోతే ఒక దేశము. ఇది ముందు జరగబోయే వాటి విషయాలు ఇక్కడ తెలియపరుస్తున్నాయి. ఒక దేశం అవ్వచ్చు కదండి, ఒక రాష్ట్రం అవ్వచ్చు. పట్టణం అంటే వీళ్ళు అనుకునే వాళ్ళు అనమాట కదా. ఏమనుకున్నారంటే బాగా డబ్బు అదే జరిగింది కదా. ఈ గాజా పట్టణము ఒక బ్రహ్మాండమైనటువంటి పట్టణంగా తయారు చేద్దామనుకొని మనుషులు ఆలోచన చేశారు. అయితే దేవుడు ఆ పట్టణం అంతా కూడా నాశనం అయిపోయింది. అందుకే అంటాడు, ఏమంటాడమ్మా, లాభం సంపాదించుకో రండి అని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపన్ టుమారో. రేపేం సంభవించుదో మనకు తెలియదు. పోయిన రోజు రాదు, రేపేం జరిగిద్దో మీకు తెలియదు. కాబట్టి ఉన్న రోజే, అందుకే అంటాడు కొరింథీయుల్లో, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. హల్లెలూయా! ఇదే రక్షణ దినము. ఈ రక్షణ నువ్వు వదిలిపెట్టినట్లయితే జాగ్రత్త, నీ జీవితంలో నువ్వు అనేకమైన కోల్పోతావు. ఈ రక్షణ వదిలిపెట్టిన చాలా నువ్వు కోల్పో వస్తుంది. సో లోకా సువార్త మనం చూస్తే చూడండి, అక్కడ మాట అంటాడు. లోకా సువార్తలు ఏమని చెప్తున్నాడు చూడండి త్వరగా. ఏమంటాడు అక్కడ? వాళ్ళందరూ ఎట్టు నోవాదిములు ఎట్టున్నారటమ్మా చెప్పండి. వాళ్ళు లోతు దినాల్లో కూడా అట్లే ఉన్నారు, నోవా దినాల్లో కూడా అట్లే ఉన్నారు కదా. ఇల్లు పెళ్లి చేసుకుంటూ పెళ్ళికిచ్చుతూ నాడుతూ చింటూ ఉన్నారు కదా వాళ్ళందరూ కదన్నా. ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. అంతలోకే ప్రమాదం వచ్చేసేసింది. హఠాత్తుగా ప్రమాదము సంభవించింది. జలప్రాయం వచ్చేసేసింది. సొదొమ గొమొర్రా మీదకి వచ్చిందమ్మా, అగ్ని గంధకాలు వచ్చేసేసినాయి, నాశనం వచ్చేసింది వాళ్ళ మీదకి. క్రీస్తుల ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. ఇవన్నీ కూడా ఎందుకంటే మనము చివరి దినాల్లో ఉంటున్నాం. ఎక్కడున్నాం చెప్పండి? మనందరం కూడా చివరి దినాల్లో, నాశనకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, సిద్ధపడాలి. నోవాహు ప్రకటించాడు కదా, నోవాహు ప్రకటించాడు, రండి ఓడలోనికి, రండి రక్షణలోనికి రండి అని వస్తే, ఆయన చెబితే ఎవరైనా వచ్చారా కదా? ఎవరు రాలేకపోయారు. అందరూ కూడా కదా జలప్రళయంలో మునిగిపోయారు. సొదొమ గొమొర్రాలు కూడా ఏమైపోయారంట చెప్పండి అమ్మా? అగ్ని గంధకాల్లో వాళ్ళ దేహాలన్నీ కూడా మాడి మసైపోయినాయి. దుర్మార్గతను వీడి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అందుకే చదువుకున్నాం, దుర్మార్గుడు తన దుర్మార్గంలో నశిస్తే నాకేమన్నా సంతోషమా? వాడు తమ పాపములను విడిచి తన దుర్మార్గతను విడిచి ఎక్కడ అవ్వాలంటమ్మా? దేవుని దగ్గర రావాలి. దేవుడు అదే పిలుస్తుంది. అందుకనే ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అయ్యా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవుని దగ్గరికి వెళ్తేనే మనకు సమాధానం, శాంతి కలుగుతుంది. ఈ లోకంలో ఎక్కడ కూడా నీకు శాంతి అనేది, సమాధానం అనేది దొరకదమ్మా. దేవుడే ఇస్తాడు. ఎందుకంటే దేవునికి మన అవసరాలు తెలుసు, దేవునికి మన అక్కరలు తెలుసు, మన పరిస్థితిని ఎరిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుడు నిన్ను కాపాడటానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. క్రీస్తు ప్రియ దేవుని గమనించండి. నీ పరిస్థితి ఏమైనా కావచ్చు కదండి, నీ స్థితి ఏదైనా కావచ్చు, కానీ నువ్వు దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడిని మనసు ఎరిగినవాడు కాబట్టి, నీ స్థితిగతులను ఎరిగిన దేవుడు కాబట్టి దేవుడు నిన్ను కాపాడే దేవుడు. అందుకే దావీదు అంటాడు చూడము, 19వ అధ్యాయం 21 అనుకుంటా కీర్తనలు కదండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా హృదయ ధ్యానమును అంగీకారమగును గాక. ఆయన మనకు ఆశ్రమై ఉన్నాడు, మన కోటై ఉన్నాడు కదండి. ఆయన మన దాగుచోటై ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడికి దాక్కున్నక్కర్లే కదండి. నువ్వు ఎక్కడ దాక్కున్నా కూడా అక్కడ ఏదో ఒకటి వచ్చి పడిద్ది, అవునా? ఆ రోజుల్లో అంట మనం మత్తయి సువార్తను చూస్తే బండ సందుల్లోకి పోయి కదండి, అక్కడికక్కడికి పోయి, ఓ బండ మా మీద పడు కదా, మాకు ఆశ్రయం కలిగిస్తుంటే ఏం కలిగిస్తామంట కదండి. ఆలోచన చేయండి. నేడు మనుషులు కూడా అదేవిధంగా బంకర్లోకి పోయి అక్కడ ఇక్కడ పోయి దాంకుందామని చూస్తున్నారు. అదే నిన్ను పట్టించిద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాశనం ఎట్టుకుండా వచ్చిందో మనకు తెలియదండి కదా, ఏ పక్క గుండా నాశనం వచ్చిద్దో కదండి
తీర్పు వచ్చిద్దో నీకు తెలియదు. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండాలి దేవుని యొక్క రాకడ కోసం కదండి. దేవుని యొక్క రాకడ కోసం మనం సిద్ధంగా సంఘం ఉండుముగాక. ప్రపంచంలో జరుగుతున్నవి ఎన్ని కూడా సంభవిస్తాయి, ఎన్ని జరుగుతాయి. అయితే అంతము అప్పుడే రాదు. దేవుడు ఎన్ని కూడా ఇది వేదనలకు ప్రారంభం కాబట్టి దేవుడు ముందుగా వీటిని శాంపిల్గా వదులుతాడు. అప్పుడే నువ్వు సిద్ధపడాలి. అవి రాకముందే నువ్వు సిద్ధపడాలి. నీ జీవితాన్ని, కుటుంబాన్ని సిద్ధం చేసుకోవాలి. అందుకే దేవుడు చదవడం తీసిన వాళ్ళు ప్రాణమా అనేక సంవత్సరములకు, ఇక్కడ ఒక ధనవంతుడు చెబుతున్నాడు, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తిని సమకూర్చుకున్నాడు. సుఖించుము, తినుము, త్రాగుము. ఇది మనుషుల లోకంలో జరుగుతుంది. ఇదే ఇంకెక్కడ లేదు కదమ్మా, ఇదే జరుగుతుంది. అయితే దేవుడు ఈ రాత్రి నీవు అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచినవన్నీ ఏమైపోతాయి, ఎవరు పాలైపోతాయి? ఆలోచించండి. మనం అనేకం సిద్ధపరచుకుంటూ ఉంటాం, ఏమైపోతాయో కదమ్మా. 1572 ఎప్పుడో ఒక పెద్ద షిప్పు ఒకటి తయారు చేశారు. దాని పేరేం చెప్పండి, అందరికీ తెలుసుగా, టైటానిక్. ఆ టైటానిక్ చేసిన తర్వాత దాన్ని నిర్మించిన అతను అన్నాడంటే, దేవుడు కూడా దీన్ని ఇంకా ఏమీ చేయలేడు. ఏమన్నాడమ్మా? దేవుడు కూడా దీన్ని ఏమి చేయలేనంత స్ట్రాంగ్గా ఈ యొక్క షిప్ను కట్టాను నేను అని తయారు చేసి దాంట్లో ప్రయాణించిన వారు దాదాపు 3000 మంది ఉన్నారంట. ప్రయాణించిన వాళ్ళందరూ ఎవరయ్యా అంటే చాలా డబ్బున్న వాళ్ళే. ఎవరు చెప్పండి అమ్మా? చాలా డబ్బున్న వాళ్ళే, చాలా డబ్బు. ఎంత డబ్బు అంటే చెప్పలేదు, అంతమంది అన్నమాట దాంట్లో ప్రయాణం చేస్తారు. దేనికోసం అంటే విలాసాల కోసం, సంతోషం కోసం. డబ్బు ఉంది కాబట్టి మనం తిరుగుదాం, ఏమైనా చేద్దాం అని చెప్పి ఆనందంతో వాళ్ళు అందరూ వాళ్ళ కుటుంబాలతో, కొంతమంది కుటుంబాలు విడిచిపెట్టి కొంతమంది కదండి ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారంట. టైటానిక్ ప్రయాణంలో ఇది ఎంతో ఎత్తు కట్టాను నేను, ఎంతో బలంగా కట్టాను, దీన్ని దేవుడు కూడా ఏం చేయలేనంత విధానములో దాన్ని నిర్మించిన వారు అహంకారంగా, గర్వంగా ఆడిన మాటల 4 రోజుల్లోనే ఏం జరిగింది చెప్పండి అమ్మా? మునిగిపోయింది. భూమి లోపలికి అది వెళ్ళిపోయింది. దాంట్లో ఏమేమి ఉన్నాయి అంటే చాలా బంగారం ఉందంట, చాలా విలువైనటువంటి వస్తువులు వాళ్ళు తీసుకెళ్లారంట. చాలా ధనికులు, ధనవంతులు దాంట్లో ప్రయాణం చేశారంట. బతికి బయటపడ్డ వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ లైఫ్ బోట్స్ ఉంటాయి కదమ్మా. ఏం చెప్పండి వాటిని ఏమంటారు? లైఫ్ బోట్స్ అంటే చిన్న పడవలు. వాటిని ఏమంటారు? లైఫ్ బోట్స్ అంటే ఆపదలో కాపాడే చిన్న బోట్లు. ఎవరైతే ఈ లైఫ్ జాకెట్లు తగిలించుకొని దాంట్లోకి ఎక్కుతారో ఆ చిన్న పడవలోకి వాళ్ళు మాత్రమే బయటపడ్డారు. దాదాపుగా వాళ్ళు 1200 మంది ఎంతమంది ఉన్నారు. 3000 మంది పైగా ప్రయాణం చేసిపోతే అంతమంది మాత్రమే బతికి బయటపడ్డారు. గమనించండి, ఎందుకు చెప్తున్నా అంటే ఇది వాళ్ళ డబ్బు వాళ్ళని రక్షించిందా ఏమ్మా? ఆ పడవ వాళ్ళని రక్షించగలిగిందా? వెండి వాళ్ళని కాపాడిందా? వాళ్ళ హోదా వాళ్ళని కాపాడిందా? ఏది లేదు. వాళ్ళు రక్షించింది ఏందయ్యా అంటే ఆ చిన్న లైఫ్ బోట్. ఈ సముద్రం అనేది పాపము లాంటిది, గుర్తుపెట్టుకున్నాం. ఈ సముద్రం అనేది పాపము లాంటిది. ఈ పాపము మనను ముంచివేయాలని, నాశనం చేయాలని, నేను దేవునికి దగ్గరగా తీసుకువెళ్ళకుండా అగాధంలోనికి, పాతాళంలోనికి, పాపంలోనికి తీసుకువెళ్ళాలని ఈ పాపం ప్రయత్నం చేస్తుంది. సముద్రం లాంటి పాపము. అయితే ఈ చిన్న బోట్ ఉంది కదమ్మా, ఈ చిన్న బోట్ లైఫ్ జాకెట్ వేసుకుంటారు చూసారా, అదేంటంటే రక్షణ వస్త్రం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి మాట, ఇది రక్షణ వస్త్రము. ఎవరైతే అది కలిగి ఉన్నారో రక్షణ వస్త్రం వేసుకోవటమే కాకుండా రక్షణలోనికి ప్రవేశించేది ఎవరైతే ఉన్నారో ఆ లైఫ్ బోట్లోకి ఎవరైతే ఎక్కారో, చాలామంది ఎక్కలేదంట. మేము రాము అంటా ఉన్నారంట కొంతమంది.
మమ్మల్ని ఇదే రక్షించింది, మేము బతుకుతా ఉన్నారంట. లేదు, కొంతమంది రన్ అంటే వాళ్ళప్పుడు హుడాహుడిగా దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇది జరిగే సమయంలో అక్కడ ఒక పాస్టర్ గారు కూడా ఉన్నాడంట. వేరే దేశానికి ప్రయాణం వెళ్తున్నాడు వాక్యం చెప్పడానికి. ఇంక 2 రోజులు 3 రోజులు వెళ్తే వేరే దేశానికి వెళ్ళిపోతారు వాళ్ళు. అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటే సరే ఒక ఆమె ఆయన చూస్తూ ఉన్నాడంట, చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ఈ పాస్టర్ గారు చెప్పాడు, ఆయనకున్న లైఫ్ జాకెట్ తీసి ఆమెకి ఇచ్చి అన్నాడంట, అమ్మా నేను చనిపోతున్నాను, అయితే నిన్ను కాపాడటానికి నా లైఫ్ జాకెట్ నీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను పాస్టర్ గారిని, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో చెప్పాలి, ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు నీకు తెలుసా అంటే ఆమె ప్రభుని నమ్ముకోవాలా. ఇప్పటికన్నా నువ్వు ప్రభు నమ్ముకో, ఇది వేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత నీ బ్రతుకుని మార్చుకొని యేసు కొరకు జీవించు అని అది ఇచ్చేసేసి నేను చనిపోయాడు. లైఫ్ బోట్, అది లైఫ్ జాకెట్. క్రీస్తు ప్రేమ తినిబిడ్డారా, లోకము పాతాళంలోకి వెళ్ళిపోతూ ఉంది కదా. అంటే మనుషులందరూ కూడా నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు చనిపోయిన తర్వాత. లేదు, ఎక్కడికో తెలుసమ్మా, దుష్టులను దేవుని మర్చివారును ఎక్కడికి వెళ్తారంట, పాతాళంలోకి వెళ్ళిపోతారు. బైబిల్ చెబుతుంది కదమ్మా. ధనవంతుడు చనిపోయాడు, చాలా ఆస్తుంది, డబ్బు ఉంది కదండి అతనికి. ప్రతిరోజు కూడా ఏం చేస్తాడు ఆయన చెప్పండి, ఓదా రంగు వస్త్రం ధరించి కదమ్మా ఆ వీధుల్లో తిరుగుతా, నా అంతా డబ్బు ఉన్నవాడు లేడు, నాకే డబ్బు ఉందని చెప్పి తిరుగుతూ ఉండేవాడు. చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడమ్మా, పాతాళంలో అగాధంలోకి వెళ్ళిపోయాడు. భేదవాడు ఉన్నాడు లాజరు, అతను కూడా చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండమ్మా, అబ్రహాము భోజమున దేవుని స్థితికి వెళ్ళిపోయాడు. గమనించండి, అక్కడ చూస్తూ ఉన్నాడు కదండి. యవనవంతుడు ఏమన్నాడు చెప్పండి అమ్మా, తండ్రివైనా అబ్రహామా, తండ్రివైన అబ్రహాము నా యందు కనికరం చూపించాయ్యా. నువ్వు చూపించావు కనికరము భూలోకంలో ఉన్నప్పుడేమ్మా, ఆలోచన చేయండి. ఆ లాజరుని పిలిచి ఈ పూట నా ఇంట్లో తినన్నాడు ఏమన్నా, ఈ పూటకు అన్నం తినయ్యా నా దగ్గర, నీ స్థితిని గమనించాను, లేకపోతే వారానికి ఒకసారి నా ఇంట్లో భోజనం చేయి, నువ్వు పడేసిన రొట్టె ముక్కలు ఎందుకు తింటావులయ్యా, నా దగ్గర ఉన్నావు కదా అని అనగలిగాడా? లేదు, అలాంటి మనసు లేదు. దేవుడంటే భయం లేదు, అసలు దేవుడు అంటే అసలు లెక్కే లేదు. ప్రతిరోజు విలాసాలకి అమ్మ ఈ సంతోషాలకి అలవాటు పడిపోయినాడు. దేవుడంటే భయమే లేని ఒక తరం అంట రాబోతుంది. దేవుని ఎరగని జనం ఒకటి రాబోతుంది, వచ్చేసింది కదమ్మా, వచ్చేసింది ప్రపంచంలోనికి. ఈ తరమునకు బుద్ధి చెప్పడానికే దేవుడు ఇలాంటివన్నీ కూడా భూమి మీదకైనా తీసుకురాబోతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. క్రీస్తు ప్రేమ గమనించండి, లోకంలో నువ్వు ఎట్లా జీవిస్తున్నది ప్రాముఖ్యమైనది కాదు, జీవించినప్పుడు నీవు ఎలా జీవిస్తున్నావు నీ జీవితాన్ని ఆలోచన చేసుకో. దేవుడు భక్తితోనూ మర్యాదతోనూ, అందుకనే చూడమ్మా మేకాలో ఏమంటాడు, మేకా 7వ అధ్యాయం చూడండి, అక్కడ 6, 7 వచ్చిన చదవండి. అక్కడ మీకా, మనుషుడా బాగా వినాలమ్మా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకోటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నేను అడుగుతు, ఇంతే కదమ్మా దేవుడు నేను కోరుతుంది. దేవుడు కోరుతు కూడా అదే, పరలోక రాజ్యము సమీపిస్తున్నది. ఏమంటాడమ్మా, మారు మనసు పొంది ఆయనను స్వీకరించండి. చూడమ్మా, మార్కు సువార్త 1వ అధ్యాయము 12, అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, చదువుకుందాం. చదవండి అమ్మా. మార్కు సువార్త, కాలము సంపూర్ణమైనది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు, దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విన్నారమ్మా, దేవుని రాజ్యము సమీపిస్తుంది. ఓ దేవుని బిడ్డలారా గమనించండి, ఓ లోకమా గమనించు, దేవుని రాజ్యము సమీపిస్తుంది. యేసు ప్రభువారు ఆయన వచ్చే మాట అంటున్నాడు, దేవుని రాజ్యం సమీపం వచ్చేసింది కదమ్మా. దేవుడు ఎక్కడుంటే అక్కడ దేవుని
రాజ్యమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మనుషులకు ఈ రాజ్యం అర్థం కావట్లా. దేవుని రాజ్యం వేరు అనుకుంటున్నారు, మెస్సయ్య రాజ్యం వేరు, రథములతో గుర్రములతో కదమ్మా, మరి సైన్యములతో వస్తాడు అని వాళ్ళు ఎదురు చూశారు. అయితే యేసయ్య సాధారణంగా ఈ లోకానికి వచ్చాడు. నీలాగా నాలాగా సామాన్య మానవుడుగా దేవుడు జీవించాడు. కానీ అయితే ఆయన దైవత్వం కలిగి జీవించాడు. అయితే మనుషులకు అర్థం కాలేదు. అందుకంటే ఇక్కడ నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. దేవుని రాజ్యం వేరు. దేవుని రాజ్యము ఈ విధంగా వస్తుంది అనుకోలేదు కదండి. దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైనది కదమ్మా. ఆయన ఆత్మ సంబంధమైన రాజ్యము, దైవిక సంబంధమైన రాజ్యము. ఈ లోకంలో ఉండే రాజ్యాలంటే రాజ్యము కాదు. కాబట్టి ప్రియ దేవుని సంగతి గమనించండి. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాటలు శ్రద్ధగా విందాం. నేడే నేను రేపైన ఒక తోటకు పోయంట సంవత్సరం ఉండి బాగా వ్యాపారం చేసుకొని మన డబ్బును సంపాదించుకుందని అంటే ఇక్కడ అంటున్నాడు, అయ్యా రేపేం సంభవించుద్దో మీకు తెలియదురా నాయనలారా కదా. కాబట్టి దేవుని భయం కలిగి ఏం చేయాలంటమ్మా, అది ఇది చేద్దాం. నా ప్రభు చిత్తమైతే, దేవుని చిత్తమైతే, నీ చిత్తము కాదు, నీ చిత్తాన్ని కొట్టేసుకో కదండి, నీ చిత్తాన్ని కొట్టేసుకో. అందుకనే అక్కడ వాళ్ళకి లైఫ్ బోట్ అనేది వాళ్ళు తీసుకోకపోయేసరికి వాళ్ళందరూ కూడా చనిపోయారు చాలామంది. అక్కడ లైఫ్ బోట్ తీసుకున్న వాళ్ళు, ఇది ఈ స్త్రీ ఒక ఆమె లైఫ్ బోట్ తీసుకున్న తర్వాత ఆమె బయటకు వచ్చి దేవుని బిడ్డగా మారి అనేకులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరును చెప్పాలి, మీరును నన్ను పోలి నడుచుకోండి. ఏంటి ఏం పోలి నడుచుకోమన్నాడు? ధైర్యంగా పౌలు గారు చెప్పగలిగాడంటే దేవుని సువార్తను ఒకటి బ్రతుకును మార్చుకున్నాడు. ధర్మశాస్త్రం నుంచి ఆయన బయటపడ్డాడు, ఆ చెరలోంచి బయటపడ్డాడు. ఎందుకంటే ఆయన పరిసయ్యుడు, ధర్మశాస్త్రం ఆయన బంధింపబడ్డాడు కాబట్టి దాంట్లో బయటకు వచ్చాడు. రెండవది యేసు ప్రభు దేవుడని నమ్మాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవది రక్షణ పొందాడు. గమనీయుల వద్ద ఆయన పోయి నేర్చుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. గమనించండి. అందుకే అంటాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష, ఈ లోకంలో శిక్ష. దేవుడు కరుణ గలవాడైతే ఈ లోకులు అందరూ శిక్షిస్తాడా? కరుణ గలవాడే కదమ్మా. ఆయనకు ఒక లిమిట్ ఉంది. చెప్పాడు దేవుడు, ఇది ఈ ప్రకారంగా నడుచుకోండి అని. నడుచుకోకపోతే నీ తప్పు అది కదండి. దేవుడికి మనుషులను రోబోట్లాగేం చేయలే. రోబోట్లు అంటే మరబొమ్మలు కదమ్మా. ఆ కీనంతవరకు ఆడితే తర్వాత అది ఆగిపోతాయి. మెకానికల్గా కాదు. దేవుడు మనస్సాక్షి అనేది నీలో పెట్టాడు. దేవుని మాట నమ్మి నువ్వు రక్షణ పొందాలి. నమ్మకపోతే శిక్ష నీకు. మరి దేవుడు కరుణ గలవాడు కాదంటలేదు. చాలా సమయాన్ని ఇచ్చాడు. నువ్వు మారుమనసు పొందకపోతే అది నీ తప్పు. నీ బ్రతుకు మారపోతే అది నీ తప్పు. నువ్వు ఇంకా పాపంలో ఉంటే అది నీ తప్పు. కాల్చివేస్తాడు దేవుడు, అగ్ని కురిపిస్తాడు దేవుడు. లోతుని ఏం చేస్తాడు చెప్పండి అమ్మా, లే పరిగెత్తని చెప్పి రెక్కలు రెండు పట్టుకొని బయటికి చెప్పాలా. ఏం చేశాడమ్మా, లాక్కెళ్ళాడు. అగ్ని రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది కాబట్టి అబ్బాయి నువ్వు లేవని పంపించేస్తాడు. తన దూతలను పంపించి దేవుడు ఆయన బయటికి ఇడ్చుకెళ్ళిపోయాడు. నేడు కూడా దేవుడు బయటికి ఈడ్చేంతగా కదమ్మా, మనస్సాక్షిని గద్దించేంతగా, నువ్వు పాపంలో ఉన్నావు అబ్బాయి అని చెప్పి నీకు చెప్పేంతగా దేవుడు మనుషులను ప్రేరేపించి, ఆనాడు యాజకులు, ఈనాడు కాపరులు, ప్రవక్తలందరూ కూడా ఉన్నారమ్మా. ఈనాడు కాపరులు ఉన్నాడు, ప్రత్యక్షంగా చెబుతా ఉన్నారు బ్రతుకు మార్చుకో, మనసు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో అంటే మార్చుకుంటున్నారా? మార్చుకునే వాళ్ళు మార్చుకుంటున్నారండి. బ్రతుకులు మార్చుకుంటున్నారు. తిననైనటువంటి చక్కనైన మార్గంలోకి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇంకా మారిన వారు అనేక మంది లోకులు ఉన్నారు. కాబట్టి జాగ్రత్త, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. దేవుడు చెప్పినట్టుగా లేఖనంలో ఏదైతే చెప్పబడిందో అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎన్నో చూస్తూ కూడా మన కళ్ళ ముందు వింటూ కూడా మనం ఇంకా మారు మనసు పొందకుండా, ప్రభువుని అంగీకరించకుండా ఈ లోకంలోనే జీవిస్తుంటే అయ్యో వీరికి శ్రమ. క్రీస్తు ప్రతిని బిడ్డలారు గమనించండి. ఈ లోకంలో ఎటు చూసినా సరే చీకట్లు అమ్ములుకుంటున్నాయి కదమ్మా. ఎటు చూసినా సరే చీకటి అమ్ములుకుంటుంది. ఎటు చూసినా సరే అన్యాయము రాజ్యం వెళుతుంది. అందుకనే ఆయన రాకడ ముందంట చూడమ్మా, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఆయన రాకడ ముందు ఏం చెప్పలేదంట?
పరిశుద్ధుడికి పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. తర్వాత పాపాత్ముడికి పాపాత్ముడిగానే, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. అపవిత్రుడు, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయు. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. సిద్ధపరిచిన జీవితం నా యొద్ద ఉంది. జీతం నా దగ్గర ఉందమ్మా. నేను అందరికి జీతం ఇస్తున్నాను కదా. వాని యొక్క క్రియలు చొప్పున వస్తున్నాడు ప్రభు కదమ్మా. ప్రభు త్వరగా వస్తున్నాడు. వచ్చే ముందు నీతిమంతుడిగానే ఉంటాడు, పాపాత్ముడు ఇంకా అపవిత్రుడిగానే ఉంటాడు. కాబట్టి త్వరగా ప్రభులోనికి మనం ఉండాలండి. ప్రభులోనికి రావాలి, ప్రభులోకి వచ్చి తీరాలి. రక్షణ పొందడం అంటే పరలోకంలో సీటు సంపాదించుకోవడం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. నీ సీటు ఎప్పుడో ఖరారైపోయింది. వింటున్నారా మీరు? నీ సీటు ఎప్పుడో ఖరారైపోయింది. అయితే ఈ లోకంలో ఏం చేయాలి అంటే సిలువెత్తుకొని మనం వెంబడించాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందమ్మా? దేవుని సిలువలో మనం పాలు పంపులు పొందాలి. ఆ పరలోకంలో మనకు సీటు ఉంటుందిలే, రక్షణ పొందితే అది ఉంటుంది కాదంట్లా. నేను చెప్పేది ఏంటంటే పరలోకంలో సీటు పొందుకోవటం కాదు, మనం దేవునితో మనం శ్రమను అనుభవించాలి. చూడండి, మొదటి కొరింథీ 15:49 చదవండమ్మా. 15:49 చదవండి. మరియు పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారము, మనం మంటి నుండి పుట్టిన వాని యొక్క పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధమైన పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పునదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. గమనించండి, రక్త మాంసములు కాదు అంటే పోలిక ఏంటి దేవుని పోలిక చెప్పడమ్మా. దేవుడు ఏం చేస్తాడు? ఈ లోకంలోకి వచ్చి ఆయన దీనుడిగా కదమ్మా, దీనత్వము కలిగి ఈ లోకంలో జీవించాడు. అంత మాత్రమే కాకుండా ఆయన తన సిలువనెత్తుకొని మోసాడు. ఆయన ఇదే మనకు కావాలి. దేవుని రాజ్యంలో పరలోక రాజ్యం సీటు ఓకే, దేవుడు ఇచ్చేస్తాడు, అది కాదంటలేదు. అయితే ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని శ్రమలలో మనము పాలు పంపులు పొందుతున్నామా లేదా? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలి. ఆ ప్రకటించే వారికి ఏంటంటే ఇది ఇలాంటి శ్రమ, ఇలాంటి శోధన వస్తుంది, రానివ్వండి, ఎదుర్కొందాం దేవుని కోసం. ఈ లోక శ్రమలు దేవుడు పరలోకంలో ఇచ్చే మహిమ కంటే ఎన్నదగినవి కావంటే ఈ లోక శ్రమలు దేవుడు మనకి ఇచ్చిపోయే బహుమానాలు పరలోకంలో అనేకమని ఉంటాయి. అవి వాటి కోసం మనం ప్రయాసపడే లోకంలో. కాబట్టి నేను వాక్యం ముగిస్తున్నాను. కాబట్టి క్రీస్తు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలు గమనించండి. ఆయన చెప్పినట్లుగానే దేవుని రాకడ సమీపిస్తుంది. సూచనలు అన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి, అన్నీ కూడా జరిగిపోతూ ఉన్నవి. నీ హృదయం మారుతుందా? నీ జీవితం మారుతుందా? నీ బ్రతుకు మారుతుందా? మనం ఆలోచన చేసుకోవాలి. దేవునికి మనం ఆయన సమీపంగా ఉండబోతున్నాడు. నువ్వు దేవునికి సమీపంగా రావటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆలోచించే ఒకసారి. ఆయన నీలోనికి వచ్చి నీలో ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యము నీకు ఇవ్వటానికి దేవునికి ఇష్టమైంది. దేవుని రాజ్యం ఇవ్వటానికి దేవుడికి ఇష్టం. ఎవరైతే నమ్మి బాప్తిస్తం తీసుకొని ఆయన కోసం ఈ లోకంలో జీవిస్తారో వీళ్ళైతే హతసాక్షులుగా మార్చబడతారో, ఆయన వంతు వరకు భూమి మీద నీవు నిలిచి ఉండి దేవుని సాక్షిగా ఉంటే దేవునితో పాటు కూడా నువ్వు పైకి ఎత్తబడతావు. హల్లెలూయా. దేవుడు వచ్చినప్పుడు కదమ్మా, ఆయన రాకడ ముందు ఆయనకు ఆగమనం అనగా రాప్చర్ జరిగినప్పుడు మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. మనం అనేక మార్లు సంఘంలో మాట వింటున్నాం. అక్కడ ఆయన సింహాసనం వేసుకుంటాడు. అందరం కూడా పైకి ఎత్తబడతాం, లాగివేయబడతాం ఈ భూమి మీద నుంచి. ఇప్పుడు తప్పించట్లా ప్రమాదం దొరుకుతుంది అనుకోండి, గబక్కన పక్కన వాళ్ళు ఏం చేస్తారమ్మా చెప్పండి? గబక్కనే పక్కలు అవుతారు కదా. ఇది కారు వచ్చి గుద్దబోతుంది అనుకోండి, అయితే ట్రైన్ వచ్చి గుద్దబోతుంటే పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారమ్మా? నెడతారా? గుద్దుకో బాగాని, చనిపోబాని అమ్మా ఏం చేస్తారు? కాపాడతారు, లాగేస్తారు పక్కకి. అట్టనే దేవుడు అంట ఈ ర్యాప్చర్ అంటే అయితే లాగేయటమే, తీసుకెళ్ళిపోవటం.
ఉగ్రతలోకి వద్దయ్యాను కదా, నీకు వద్దు ఇంకా చాలు, నువ్వు పడిన పాటలు చాలు కాబట్టి వచ్చేసాయి పరలోకానికి, దేవుని దగ్గరికి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రియ దేవుని సంగమా, మనందరం కూడా ఉగ్రతను తప్పించుకునే వారంగా ఉందుముగాక. ఉగ్రతను తప్పించుకోవటం అంటే దేవునితో పాటు మనం మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం. అక్కడ మనకి దేవుడు ఎంత జీవితం ఇస్తున్నాడు ఆలోచించండి, ప్రశాంతమైన జీవితం. ఆ జీవితం కోసం మనం ఈ లోకంలో సిద్ధపడదుముగాక. కాబట్టి మరి మనం జరుగుతున్న సంభవాలు ఇవన్నీ కూడా జరుగుతుంది, దేవుడు చెప్పాడు కాబట్టి జాగ్రత్తగా ఉందాం, మన జీవితాలను సరి చేసుకుందాం. ఈ యొక్క వారు ప్రారంభమైంది కదమ్మా, ప్రారంభమైంది. ఇది దేనికి దారి తీస్తుందో మనకు తెలియదు, ఎంత దాకా పోయిద్దో మనకు తెలియదు, ఏ కోణాలకి అది వెళుద్దో మనకు తెలియదు. కాబట్టి అయితే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. దేవుడు చెప్పాడు కదమ్మా, మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి.